హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు 30th March. హ్యాపీ ఉగాది టు వన్ అండ్ ఆల్ గైస్. ఈరోజు ఉగాది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 7:30 నౌ. నేను ఇప్పుడే రెడీ అయ్యాను. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు, లోపల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా. సో స్టార్ట్ ద వ్లాగ్. సో ఇక్కడ ఫస్ట్ టైం మమ్మీ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవడం వల్ల పచ్చడి కలపడం చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఫాస్ట్ గా కూడా కంప్లీట్ అయిపోయింది. పచ్చడి రెడీ అయిపోయిన వెంటనే మేము పూజ కూడా స్టార్ట్ చేస్తాము. పూజ అయిపోయిన వెంటనే మేము గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. మార్నింగే వెళ్తే మంచిదని చెప్పి మేము వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరం కూర్చొని పచ్చడి తింటున్నాం. ఇక్కడ పచ్చడి నోట్లో పెట్టగానే ఫస్ట్ ఏ టేస్ట్ అయితే తెలుస్తుందో ఇయర్ అంతా అలానే ఉంటుందని మా ఇంట్లో నమ్ముతారు. సో ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం. పులుపు తగిలింది అందరికీ, ఎలా ఉంటుందో ఏంటో అని మాట్లాడుకుంటున్నాం. మార్నింగే పూజ చేస్తే ఇల్లంతా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని మార్నింగే పూజ చేయడానికి ప్రిఫర్ చేస్తాం మేము. బాగుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి. రోజు టెంపుల్కి వెళ్తున్నాం గాయస్. అదే రోజు ఈవినింగ్ మేము 2 టౌన్లో ఉన్న నూకాలమ్మ గుడికి వెళ్ళాము. కొత్త అమావాస్య రోజు వెళ్ళలేదని చెప్పేసి ఉగాది రోజు వెళ్ళాము. అండ్ ప్రతి సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మేము ప్రతి సంవత్సరం ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళం. ఈసారి మాత్రం లేట్ అయిపోయింది. 9:30 అయ్యాక వెళ్ళాం గైస్ ఆ రోజు. ఇప్పటికీ కూడా చాలా రష్ ఉంది.
ద నెక్స్ట్ డే గాయస్, రంజాన్ ఈరోజు. మేము ఇప్పుడు అన్నవరం వెళ్ళడానికి రెడీ అయ్యాము. మార్నింగే 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 7కి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగే వెళ్తే కొంచెం తక్కువ మంది రష్ ఉంటారు అనుకొని వెళ్ళాం, కానీ ట్రస్ట్ మీ గైస్, చాలా రష్ ఉన్నారు. మేము వెళ్ళింది బై రోడ్ వెళ్ళాము. గుడికి చాలా డిస్టెన్స్ లో దొరికింది గైస్ మాకు పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది మాకు, అంత రష్ ఉంది. అన్నవరం వచ్చేసాం గాయస్. ఇప్పుడే పార్కింగ్ పెట్టుకొని టెంపుల్ కి నడుస్తున్నాం. లక్కీగా మేము నడుస్తున్న టైంకి బస్ అయితే వచ్చింది. సో బస్లో మేము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉందంట గైస్ నడడానికి. లక్కీగా బస్ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ ఎండలో 3 కిలోమీటర్స్ నడిచేటప్పటికి చాలా ఇబ్బంది అవుదును. ఇక్కడ మేము దర్శనం కోసం నడుస్తున్నాము. దర్శనంకి వెళ్ళే ముందు ఫోన్స్ అన్ని అక్కడ లాకర్స్ ఉంటాయి, లాకర్స్ లో పెట్టేయాలి, లోపలికి ఎలా చేయరు. లోపల ఫోన్ కనిపిస్తే తీసుకొని హుండీలో వేసేస్తారు గైస్. అందుకే ఎప్పుడు రిస్క్ చేయలేదు లోపల తీసుకెళ్ళడానికి. ఇంకా మనం ఏం చెప్తున్నా అన్నది కూడా వినరు. దిస్ ఈస్ ద మెయిన్ గోపురం గైస్. ఇక్కడ చాలా రష్ ఉంటారు, అన్ని ఫొటోస్ ఇక్కడే దిగుతారు. కింద లాకర్స్ ఉంటాయి గైస్, అక్కడికి వెళ్తున్నాను నేను. ఎందుకంటే పై లాకర్స్ చాలా రష్ ఉంటాయి, లైన్ కూడా ఉంది ఆ రోజు. సో అందుకనే మేము కింద లాకర్స్ దగ్గర పెట్టుకోవడానికి వెళ్ళాము. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది గైస్. ఇవన్నీ తీసుకున్నాం గైస్. ఇవన్నీ స్పెషల్ ప్రసాదం, విఐపి దర్శనం వాళ్ళకి ఇస్తారంట. లోపల నుంచి ఫ్రెష్ తీసుకొని వచ్చి ఇచ్చారు ఇప్పుడే. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఫోన్స్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చాం గైస్. ఆ గోపురం దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి, అండ్ ఇక్కడ రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టేసి అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది గైస్. అదంతా ఎంజాయ్ చేసుకుంటూ ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటూ గోకులంకి వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వెంటనే అన్నదానం స్టార్ట్ అయిపోయిందంటే అన్నదానంకి వెళ్ళిపోయాం గైస్. అప్పటికి ఇంకా 11:30 అయింది. ఆ టైంకి కూడా అన్నదానం స్టార్ట్ చేస్తారని వెళ్ళిపోయాము.
ఇవే మనకి హైవే మీద వెళ్తుంటే కనిపించే నామాలు గైస్. అండ్ అన్నదానం అయిపోయిన వెంటనే మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఈ ఇల్లు ఎంతమందికి గుర్తుంది? చాలా ఫేమస్ ఇల్లు. ఇల్లు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పిఠాపురంలో ఉంటుంది ఇల్లు, అందరికీ తెలిసిందే. సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.